శివశంకర్ గారు ప్రధానంగా చూస్తే ఒక సామాజిక వర్గానికే కీలకమైనటువంటి శాఖలు కట్టబెట్టారు. మా హయాంలో 10 మందికి డిప్యూటీ సీఎంల అవకాశం కల్పించాం. కేవలం ఇక్కడ ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయడం కోసమే డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వటం అనే దాన్ని మరి ఆయన జీర్ణించుకోలేకపోతున్నారా, లేకపోతే ఆయనకి ఇస్తే ఓకే ఇంకా ఆయనతో పాటు కొంతమందికి ఇవ్వాలని అంటున్నారా? నేను ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వాలంటున్నాను. రైట్ శివశంకర్ గారు నేను అనట్లేదు, మీరు దాన్ని తప్పు వక్రీకరించు. నేనే వక్రీకరించట్లేదు. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు విన్నాను చంద్రశేఖర్ గారు సూక్తి ముక్తావళి అన్నీ విన్నాను నేను. ఇప్పుడు వాళ్ళ పార్టీలో చెప్పమానండి, వాళ్ళ పార్టీలో ఎవరెవరైతే తప్పులు చేశారో అది ఆయనకి అది రిలవెన్స్. వాళ్ళ పార్టీ సమావేశాలు జరుగుతాయి కదా, అవును, అక్కడ మూతికి సీల్ అంటించుకొని డిబేట్లో రెచ్చిపోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ పార్టీలో అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, ఇలా చేయకూడదు అని చెప్పాలి. రెండోది, ఇప్పుడు 16,000 ఉద్యోగాలు ఇచ్చారన్నది ఇష్టం లేదనమాట వైసీపీకి. చంద్రశేఖర్ గారు మాట్లాడిన విషయం నాకు అర్థమవుతుంది. వైసీపీ వాళ్ళకి శివశంకర్ గారు అంటే మేము 5 సంవత్సరాలు ఇవ్వలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఇవ్వడం ఏంటి, మేము ఇవ్వలేదు మీరు ఇవ్వడం ఏంటి అనే భావన చెప్పుకోవడం. వారిచ్చిన 6,000 ఉద్యోగాలను క్యాన్సిల్ చేసి అవి కూడా మీ ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడిచ్చారండి, ఎక్కడిచ్చారు వాళ్ళు ఇచ్చారని అంటారేంటి? ఇచ్చామని ఎలా చెప్తారండి? నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పుడు అగమేఘాల మీద ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. పిచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు. కంటి తుడుపు చర్య నోటిఫికేషన్ మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆగండి ఆయన ఆపండి. ఇప్పుడు కొత్తకి పొద్దురగడన్నట్టు ఆయన అసెంబ్లీలో మాట్లాడమనండి. ఇందాక మీరు రైట్లీ చెప్పారు, ఇక్కడ కాదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ చేసిన అరాచకానికి చెప్పండి. ఒక డిప్యూటీ సీఎం ఉండాలా, మేము 10 మందికి ఇచ్చాము జవాబు లేకపోతే అంటే మీరు వినండి, మీరు వినకుండా అడ్డుపడొద్దండి ప్లీజ్. మీరు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడలా, ఐ వాజ్ కెప్ట్ సైలెంట్. నేను మాట్లాడేటప్పుడు మీరు వినాలి, వినలేకపోతే అనవసరం డిబేట్కి. నేను చెప్పింది మీరు తర్వాత నాకు సమాధానం ఇవ్వండి, నాకు పోక్ చేయకండి మధ్యలో. పోకింగ్ వద్దు. ఇప్పుడు ఎంత మీరు ఒక కులానికి ఇచ్చారు, మీరు కులాలతోని ఎక్స్పెరిమెంటల్ చేసి కులాలను విడదీసి కులము అని చుట్టూ తిరిగి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 56 బీసీ కులాలని విడదీసి కార్పొరేషన్లు పెట్టారు. ఎందుకు పెట్టారో మీకే తెలియదు. 5 డిప్యూటీ సీఎంలను పెట్టారు. ఎందుకు? వాళ్ళకి ఎంపవర్మెంట్ లేదు. వంగగుడ్డికి దిష్టి బొమ్మల్లా పెట్టారు 5 డిప్యూటీ సీఎంలని. అంటే మీరు చేసిన పిచ్చి పనిని ప్రామాణికంగా ఎలా చెప్తారు? అది పిచ్చి చేష్టలు. అవి ఆ పిచ్చి చేష్టల్ని తిరస్కరించారు ప్రజలు తిరస్కరించారు. నిన్ను పరిపాలన చేయమంటే పిచ్చి పాలన చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు తిప్పికొట్టారు. చంద్రశేఖర్ గారు ప్లీజ్ దయచేసి మీరు చేసిన పిచ్చి చేష్టలు అర్హత లేదు. రాజధాని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఎంత నాశనం చేయాలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని భారతదేశ చిత్రపటంలో నాశనం చేసేసారు. మీరు అది ఎందుకు చేశారు అంటే విశాఖపట్నంలో మంచి భూములు ఆక్రమణ చేసుకోవడానికి మీకు ఎజెండాలు ఉంటాయి. ప్రతి దాంట్లో మీకు ఎజెండాలు ఉంటాయి. అవినీతికి ఎజెండాతో అడ్మినిస్ట్రేషన్ని మిలాఖత్ చేశారు. ఈ అవినీతికి ఎవరు సహకరిస్తారో అధికారులు వాళ్ళకి అందలం ఎక్కించారు. కానీ వాడికి సమర్థత ఉందా లేదని మీరు ఏ రోజు చూడలేదు. మన అవినీతికి ఎవరు సమర్థిస్తారు? మనం మనం చెప్తే తోకాడించుకొని పనిచేస్తాడని అధికారులే మీరు వెతికారు తప్ప. ఇప్పుడు ఆ ప్రక్షాళన జరుగుతుంది. చట్టాన్ని, రాజ్యాంగాన్ని, రూల్ పొజిషన్ని ఇవన్నిటిని పర్ఫెక్ట్గా అమలు చేసే అధికారులకి ఈరోజు బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. అది మీరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే మీరు మీ హయాంలో మీ అధికారులు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ పాలసీలో ఆయనకి ఎన్ని లింకులు ఉన్నాయో వస్తున్నాయి బయటికి.
వాసుదేవరెడ్డి పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. Okay. వెంకటరెడ్డి మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్, ఇండియన్ కోస్ట్ గార్డ్ లో మీరు కోస్ట్ గార్డ్ సంరక్షించవలసిన వాడిని తెచ్చి మైన్స్ డైరెక్టర్ అండ్ జియాలజీ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చారు. అతడు ఎంత పిచ్చపాలన చేశాడు అని అంటే, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇలాంటి వాళ్ళు మీరు తయారు చేశారండి. మీరా మాట్లాడేది కూటమి ప్రభుత్వ శివశంకర్ గారు మాట్లాడేది శివశంకర్ గారు ఇప్పటికి ఎన్నికలు జరిగితే కూటమి చిత్తుగా ఓడిపోతుంది అంటున్నారు. ఆయన కలలు కనమన్నారు కానీ కలాం గారు, చంద్రశేఖర్ గారు పగటి కళలు కనమని చెప్పలేదు. పగటి కళలు అంటున్నాడు చంద్రశేఖర్ గారు. ఈ పగటి కళలు ఇవన్నీ ఆపండి. మీకు ముందుంది ముసళ్ళ పండగ. పరిపాలన ఎలా ఉంటది, పరిపాలన అంటే ఏమిటి, మీ శ్వేతపత్రాలన్నీ బయటకు వస్తాయి. ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది, అరాచకాలు చేశారు, డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రాలు వస్తాయి. మీ ముఖ చిత్రం ప్రజల ముందు పెడతాం, మీ ముఖ చిత్రాలన్నీ ప్రజల ముందు పెడతాం. అప్పుడు సమాధానం చెప్పండి చంద్రశేఖర్ గారు, లేదా అసెంబ్లీలో సమాధానాలు చెప్పండి మీరు. అంతే తప్ప మీరు అభూత కల్పనలు పెట్టి ఇక్కడ మాట్లాడడం సరికాదు. వాళ్ళు ఎట్లా మాట్లాడారు శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ చెవలోక్తులు ఏదో ప్రాసతోటో లేకపోతే క్రిటిసైజ్ చేసి మాట్లాడడమో ఇవన్నీ వేరు.